మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ డ్యాం భద్రతా అథారిటీ మరో లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని వెల్లడించింది. రేపటిలోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఇక ఈ నెల 23 నుంచి 26 వరకు ప్రాజెక్టును కేంద్ర కమిటీ సందర్శించింది. సందర్శన సమయంలో కొంత సమాచారం ఇచ్చారని తెలిపింది. కమిటీ తిరుగు పయనానికి ముందే వివరాలు ఇవ్వకపోవడంతో మరోసారి లేఖ రాసింది. 20 అంశాల సమాచారం కోరినట్లు కేంద్ర జల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చారన్నారు అధికారులు. ఒక అంశానికి పాక్షికంగానే సమాచారం ఇచ్చారని, రేపటిలోగా అన్ని వివరాలు పంపాలని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అల్టిమేటం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ డ్యాం భద్రతా అథారిటీ మరో లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజ్ ఘటనపై కోరిన సమాచారం వెంటనే ఇవ్వాలని వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భూపాలపల్లిలో కూడా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. అది మొన్నటి దాకా చూసుకుంటే మాత్రం ఒక వారం 10 రోజుల క్రితం కూడా డ్యామ్ మొత్తానికైతే కుంగిందని చెప్పి కూడా మొత్తానికైతే నిపుణులు అయితే కేంద్ర నిపుణులు అయితే అక్కడికి వచ్చి సందర్శించిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. 23 నుంచి 26 తారీఖు వరకు కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు కూడా మొత్తానికైతే నిపుణులు ఇంజనీర్లు కూడా అక్కడికి వచ్చి మొత్తానికైతే క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ఇప్పటికీ 20 రకాల అంశాలతో కూడిన కూడా ఒక లేఖ అయితే విడుదల చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి లేఖలో 20 అంశాలపై కూడా మొత్తానికైతే 3 తిరుగు ప్రయాణంలోపై కూడా ఇవన్నీ మొత్తానికైతే 20 అంశాల పైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ అయితే మాత్రం కొన్ని అంశాలతో కూడిన మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని చెప్పుకోవచ్చు. అందులో 3 ప్రధాన అంశాలుగా తీసుకొని కూడా 3 వాటికి సమాధానం ఇచ్చారు. మొత్తానికైతే దాన్ని అందులో 3 అంశాలలో కూడా ఒక అంశం అయితే ప్రాథమికంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే దాంట్లో అక్కడ ఒక అసాంఘిక శక్తుల ద్వారానే డ్యామ్ కు బాంబ్ బ్లాస్టింగ్ ద్వారా కూడా కుంగిందని చెప్పిన నేపథ్యం అవుతుంది. దానిపైన కూడా కరీంనగర్ పోలీసుల స్టేషన్ కట్టి సంప్రదింపులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటిపైన కేసు నమోదు చేశారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇంకా మిగతా 17 అంశాల పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు లేఖ రాయలేదు. మరోసారి కూడా రేపటిలోగా కూడా కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రము మరోసారి లేఖ రాసింది. రేపటిలోగా కూడా మొత్తానికైతే డ్యామ్ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పైన కూడా కుంగిన నేపథ్యం పైన కూడా మొత్తానికైతే వివరాలు పంపాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలో కూడా సమాధానం ఇవ్వకపోతే మాత్రము కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ కూడా ఏ అంశాలపైన చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్రం డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రం ఈ అంశాల పట్ల కూడా లేఖలో కూడా పెరిగిన అంశాల పట్ల కూడా దాని పట్ల కూడా స్పందన కూడా ఇంతవరకు కరవైందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే రేపు ఆ లేఖలో కూడా రాయకపోతే ఇలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ మేడిగడ్డ బ్యారేజీ మాత్రము చాలా కుంగి మొత్తానికైతే ఇప్పటికే రాకపోకలైతే అంతరించాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అక్కడ పోలీసు అథారిటీస్ మాత్రము బలగాలైతే మోహరించి ఉన్నాయి. అక్కడ తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మన తెలంగాణ అయితే స్వామి, ఇప్పుడు చూసుకుంటే అసలుకే ఎలక్షన్ టెన్షన్ ఉన్నటువంటి ఇలాంటి నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ బ్రిడ్జ్ కుంగటం అనేది అధికార పార్టీకి ఇది మైనస్ అవుతుంది అని మనం అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కూడా వీళ్ళు ఆ రాష్ట్రానికి కూడా కేంద్రం లేఖ రాసినప్పుడు కూడా అంటే ఇంతవరకు కూడా 20 అంశాల రకాల సంబంధించిన అంశాల పట్ల కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఎన్నికల సమీపిస్తున్న వేళలో కూడా ఇలా సమాధానం ఇవ్వకపోతే మాత్రము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాలని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ వామపక్షాలైతే ఇక పోరాటం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది ఒక తెలంగాణలో కూడా ఇది ఒక పెద్ద అంటే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంటే మొత్తానికైతే ఈ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ కూడా అది తెలంగాణ సమాజం కొరకు రైతుల కొరకు కూడా చూసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి అంశంగా అంటే శూన్యంగా కూడా 1000 కోట్లు వెచ్చించి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బూర్దిలో పోసిన పన్నీర్ లెక్క కూడా ఆ బ్యారేజీ అంటే ఆ నిర్మాణం చేపట్టారు. మొత్తానికైతే ఆ నిర్మాణ పట్ల కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ నేతలు అయితే అక్కడికి సందర్శించడం జరిగింది. వాళ్ళను అక్కడ డ్యామ్ లోకి కూడా అనుమతించకుండా కూడా పోలీసు బలగా అయితే అడ్డుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముందట ఉండటంతో కూడా అంటే రానున్న ఎన్నికల్లో కూడా ఇది ఒక ప్రధాన అంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలంగాణ వైఫల్యం కూడా ఇది ప్రధానంగా కూడా పరిణామం తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. దానితో పాటు కూడా మొత్తానికైతే తెలంగాణ వైఫల్యం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అయితే కుంగడానికి అయితే మొత్తానికైతే అన్ని అల్టిమేటం వేసి కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే తెలంగాణ భారత అంటే కేంద్రం డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ మాత్రం సమాధానం ఇవ్వకపోతే మాత్రం తగు చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధాన అంశంగా కూడా ఎన్నికల వామపక్షాలు వాడుకునే కనపడ చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.